నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదని కర్షకులు వాపోతున్నారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 163 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అక్కరకు రావటం లేదని అన్నదాతలు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందంటూ అధికారులు కొర్రీలు పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోతున్నామంటున్నారు. ఇదే అదురుగా దళారులు పుట్టి ధాన్యం ధరను 23,000 రూపాయల నుంచి 18,000కు ధరలు తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనగా వాననగా కష్టపడినందుకు రేట్ లేకుండా చేస్తున్నారు రైతులకి. దళారులందరూ ఒకటయ్యి కుమ్మక్కయ్యి రేట్ లేకుండా చేస్తున్నారు. ఉన్న రేటు బయట తీసుకురావట్లా. యూరియా అనక పిండి అనక కట్ట 2,000, 3,000 ఎట్టి మేము కొనుక్కొచ్చాం. డిఐపి యూరియా దీనికి న్యాయం జరిగేట్టు రేట్ లేదు. మాకు న్యాయం చెయ్యాలి. ఈరోజు వడ్లకి ప్రభుత్వం వారు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ విధంగా ఏంటి మా దళారులందరూ కుమ్మక్కై సిండికేట్ అయ్యి ఇవాళ షుగర్ లెస్ 23,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటే ఈరోజు కనీసం 9 కూడా అడిగే స్థితిలో లేకుండా ఇదంతా సిండికేట్ అయ్యి రైతులు ఆరుగాలం పండి శ్రమని దోచుకుంటున్నారు. కనీసం ప్రభుత్వాలు దయవుంచి మా రైతులకి తగిన ఆ మద్దతు ధర కల్పించి 20,000 తగ్గకుండా ఏ కూడా షుగర్ లెస్ కానీ ఏదైనా 20,000 తగ్గితే రైతుకి ఎటువంటి కనీసం 5 రూపాయలు కూడా ఉండదు. గమనించి ప్రభుత్వాలు చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి రైతులకు సాయం చేయాలని కోరుకుంటూ